ఆడవాళ్ళు నిజంగా మీకు ఏం తెలుసు? ఇంట్లో కూర్చుంటారు, పని పాట ఉండదు. బయట తిరిగే మగాళ్ళ బాధలు మీకు ఎలా తెలుస్తాయి అని చాలామంది అంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఒకసారి కూర్చోబెట్టి, ఒక తల్లి పిల్లల్ని కన్న తర్వాత ఒకే పక్కకి పడుకుని 1 గంట పాలిచ్చినప్పుడు అసలు ఏ అవయవాలు చచ్చిపడిపోతాయి తెలుసా? ఒక పక్క మొత్తం తిమ్మిరి వస్తూ ఉంటుంది. పిల్లోడు కదిలితే లేచిపోతాడు. అందుకని చెప్పి వాళ్ళు కదలకుండా పాలిస్తూ ఉంటారు. అందుకే ఆడవాళ్ళకి ఏం తెలియదు, అసలు స్పర్శ కూడా తెలియదు పాపం. ఇంకో విషయం, మనం ఇంట్లో నుంచి పొద్దున్న బయటికి వెళ్ళిపోతే సాయంత్రం వరకు ఇంటిల్లిపాది పని మొత్తం చక్కబెట్టేసి చకచక సామాన్లు అయి తోమేసి అన్నీ చేసేసి గబగబా వెళ్ళి ఆ 4 ఎపిసోడ్లు సీరియల్ చూద్దాం అనుకుంటారు తప్ప, నేను ఇంట్లోనే మిగిలిపోయాను, నన్ను ఇంట్లోనే వదిలేశారు, అసలు నాకు బయట ప్రపంచం తెలియట్లేదు, ఆయనేమో రోజు బయట తిరిగి వస్తున్నాడు, హ్యాపీగా నాకు కూడా వెళ్ళాలని ఉంది అనే ఈ ఆలోచన అసలు ఆడవాళ్ళకి ఎందుకు రాదంటో. వాళ్ళకి ఏం ఉండో, ఆ సీరియల్ చూసాం కాదు, గబగబా కూర వండేసాం కాదు, అమ్మయ్య ఈరోజు పని అయిపోయింది కాదు, ఇదే రిలాక్సేషన్, ఇప్పుడు ఇదే పరుగు, ఇదే కామన్ విషయం. ఈ తప్ప ఆడవాళ్ళకి ఏం తెలియదు పాపం అసలు. ఇంకో విషయం ఏంటంటే, ఏమన్నా ఖాళీ వస్తే పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ చెప్పిన ఒక 2 చిన్న ముక్కలనే పెద్ద వార్త, ఇది మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తుంది అనే రేంజ్లో ఊహించేసుకుని మొత్తం అందరికీ టామ్ చేసేసి గుసగుసలు ఆడేసుకుని అదే ప్రపంచం, ఆ చిన్న మాట ఏదైతే ఉందో అదే ప్రపంచంలో జరిగే మొత్తం అని భావించే నిజంగా చిన్న మైండ్ సెట్ ఉన్నోళ్ళు ఆడోళ్ళు. అందుకే మీకు నిజంగా ఏం తెలీదు. సో ఇలా మిమ్మల్ని అనుకుని మిమ్మల్ని నిజంగా చేతగాని వాళ్ళ చూస్తున్నా కూడా ఇంకా కొంపల్లో ఉండి సంసారాన్ని చక్కదిద్దుతున్నారు చూసారా, మీ అందరికీ నిజంగా సెల్యూట్. ఎందుకంటే మగవాడికి బయట చాలా తలపోట్లు ఉంటాయి, కానీ ఆడదానికి ఇంట్లో 4 గోడల మధ్యలోనే ఉండి తన పెరిగిన వాతావరణాన్ని అన్నీ కూడా మార్చేసుకుని ఒక్కసారిగా వచ్చి ఒక తెలియని ప్లేస్లో హెలికాప్టర్లో నుంచి పడిపోతే ఎలా ఉంటుందో ఒక అమ్మాయికి పెళ్ళైన తర్వాత అలా ఉంటుంది. వీడియో చేసింది ఆడవాళ్ళ గురించే, కానీ వీడియో చూస్తున్న మగవాళ్ళకి మాత్రం నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మని, మా అక్కని, వాళ్ళని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒక ఆడపిల్ల సడన్గా పెళ్లి చూపులు పెట్టారు, లేదు అంతకుముందు ఊళ్ళో తెలిసిన వాళ్ళతోనే పెళ్లి చూపులు పెట్టారు, పెళ్లి చేసేసారు. ఆ ఫస్ట్ రోజు ఏదైతే పెళ్ళయిందో ఆ పెళ్ళైన తర్వాత రోజు నుంచి వేరే వాళ్ళ కొంపలో అడుగు పెట్టాలి. అక్కడ ఎవడెవడి మనస్తత్వాలు ఏంటో తెలియదు, ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, అసలు ఏమనుకుంటే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అని బిక్కుమంటూ బ్రతుకుతూ, మరోపక్క అతను ఎవరో తెలియకపోయినా ఒక 25, 26 లేదంటే ఒక 30 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి దగ్గర తన శరీరాన్ని పంచుకోవాలి. ఎంత గట్స్ ఉండాలో తెలుసు దానికి. మగోళ్ళగా అంటావా, ఇది ఏదైతే ఫస్ట్ నైట్ లేదంటే శారీరకంగా కలవడం, సెక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదైనా సరే చాలా ఈజీగా లేదంటే ఒక ఇంట్రెస్ట్తో కూడుకుందే ఉంటుంది. కానీ తెలియని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, తెలియని వాళ్ళ ఇంట్లో జస్ట్ ఒక 4 రోజులు, 2 రోజులు, 3 రోజుల పరిచయంతో ఒక అతని పక్కన పడుకోవాలంటే అసలు ఎంత నమ్ముండాలి మిమ్మల్ని కానీ మీ ఫ్యామిలీని కానీ. సరే ఫస్ట్ నైట్ కతేరా అయిపోయింది, అంతా పక్కన పెట్టాము. తర్వాత నుంచి కొంపలో ప్రతి అడుగు క్రూషియల్లే. మనం ఎలా కూర్చుంటే ఏమన్నా అనుకుంటారేమో, ఈ టైంలో మధ్యాహ్నం లైట్గా నిద్ర వస్తూ ఉంటుంది, సో పడుకుంటే ఏమన్నా అనుకుంటారేమో, లేదు ఒక 2 ముద్దలు అన్నం ఎక్కువ పెట్టుకుని తింటే ఏమన్నా అనుకుంటారేమో, మళ్ళీ పెట్టమంటే ఏమన్నా అనుకుంటారేమో. ఇలా రకరకాల ఆలోచనలతో ఎప్పుడైతే పెళ్ళయిందో అప్పటి నుంచి అమ్మాయి మొత్తం తన ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోతుంది నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఒక 10 రోజులు నువ్వు హైదరాబాద్లో, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నువ్వు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నావు, 2 సంవత్సరాల దాకా నువ్వు ఊరు వెళ్ళొద్దు అంటే నీకు ఎలా ఉంటుంది? నిజంగా జుట్టు పీకేసుకుని పిచ్చోడు అయిపోతావు. మొగోళ్ళ గురించి చెప్తున్నా. కానీ ఒక ఆడది మాత్రం పెళ్ళైన తర్వాత వెంటనే ఊరు మారిపోద్ది, ఇంటి పేరు మారిపోద్ది, మొత్తం కుటుంబమే మారిపోద్ది. పక్కన కూర్చుని ఇది నాది, చిన్నప్పటి నుంచి వీళ్ళు నాతో ఉన్నారో అని మాట్లాడడానికి ఒక్క మనిషి కూడా అత్తోరింట్లో ఉండరు. అయినా సరే అందరూ మనోళ్ళే, ఇదంతా మందే అనుకుని ఫీల్ అవ్వడం నిజంగా ఎంత కష్టమో తెలుసా. ఇప్పుడు కుర్రోళ్ళందరికీ చెప్తున్నా, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు కావచ్చు, లేదంటే పెళ్ళికి రెడీ అవుతున్న వాళ్ళు, వీళ్ళందరికీ నిన్ను తీసుకెళ్ళిపోయి అమెరికాలోనో ఎక్కడనో ఒకళ్ళు తెలియని ఇంట్లో పెట్టేసి, ఇంకా వీళ్ళు ఏదైనా సరే వీళ్ళే నీకు బంధువులు, అన్నీ వీళ్ళే, సో వీళ్ళ దగ్గరే ఉండాలని చెప్పేసి నిన్ను అక్కడ వదిలేసి వచ్చేసాం అనుకో, వాళ్ళు మంచోళ్ళే, అందరూ బాగుంటారు, సో ఒక పర్పస్ మీద నేను అక్కడ వదిలేసి వచ్చావు 2 సంవత్సరాలు. నీకు చెప్తున్నా జ్వరం వచ్చేది తెలుసా. అట్లీస్ట్ నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడ తిని నీ పని నువ్వు చేసుకోవడానికి కూడా అక్కడ ఉండలేవు. అలాంటిది ఒక అమ్మాయి ఒక 19, 20 సంవత్సరాలు
వాళ్ళ నాన్నగారం, వాళ్ళ అమ్మగారం, వాళ్ళ అన్నయ్య, తమ్ముడు, వాట్ ఎవర్ ఎవరు ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో చాలా ముద్దుగా పెరిగి, చాలా అందంగా పెరిగి, ఆ ఊళ్ళో ఆ అమ్మాయి చదువుకున్న స్కూలు, ఆ అమ్మాయి చదువుకున్న వాకలి, ఆ అమ్మాయి తిరిగిన ఇల్లు, ఆ అమ్మాయి బంధువులు, అమ్మ నాన్న వీళ్ళందరినీ వదిలేసి సడన్గా మీ ఇంట్లో టప్మని వచ్చి పడిపోద్ది. ఎలా అంటే ఒక ట్రాప్లో పడినట్టు. కానీ అలా పడిన తర్వాత తన శరీరంతో పాటు తన ఆలోచన, తన నడక, తన బిహేవియరు, తన ఇష్టాలు, తన పర్సనల్ లైఫ్ అంటూ ఏదీ ఉండదు. అందుకే చెప్తున్నా, మీరు ఏమనుకున్నా పర్లేదు, నిజంగా ఆడదిగా పుట్టడం శాపం అనే నేను అనుకుంటాను. ఎందుకంటే అనగదొక్కేస్తున్నారు, వెనకబడిపోతున్నారు ఆడోళ్ళు. ఇవన్నిటికంటే ముఖ్యంగా చెప్తున్నాను, పెళ్ళి తర్వాత చాలా క్రూషియల్గా మారిపోద్ది. ఏంటి బాసు అంటే ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవద్దు అంటావా, మొత్తం ఇంక పెళ్లి కాకుండా ఇంటి కొంపలో కూర్చోమంటావా అని డైలాగ్ వేయొద్దు. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, మీ ఇంటికి ఒక అమ్మాయి ఒక గుడ్డి నమ్మకంతో వస్తుంది. వాళ్ళ అమ్మ బాబులు ఏదో సంబంధం చూశారు, ఈ యదవం చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. ఇదంతా క్యాజువల్గా చెప్తున్నాను, మీరు సీరియస్గా తీసుకుంటారా లేదంటే నెగిటివ్గా తీసుకుంటారా నథింగ్. నేనైతే దాని గురించి అసలు పట్టించుకోను అసలు. సో ఒక అమ్మాయి నిన్ను నమ్మి మీ కొంపకు వచ్చినప్పుడు ఫస్ట్ అత్తగారులు చెప్పేది ఏంటంటే, దయచేసి వాళ్ళని కోడళ్ళలా చూడొద్దు. ఎందుకంటే మీ ఇంట్లో ఆడపిల్ల కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా కోడళ్ళలాగా చూడడం మొదలు పెట్టారనుకో, ఇక్కడ మీరు ఏడుస్తూ ఉంటారు కదా, మీ కూతురు రోజు ఫోన్ చేసి అమ్మ ఈరోజు వంకాయ కూర ఉండనే, రోజు చికెన్ ఉండమంటున్నారు, ఆ ఎదవ తేకుండా నేను చికెన్ ఎక్కడ ఉండనే అని మీ కూతురు మీకు ఫోన్ చేసి ఏడుస్తుంది కదా, అలాగే మీ కోడలు కూడా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఏడుస్తుంది. అమ్మ మా అత్తగారు సామదుబ్బెత్తనమ్మ పట్టుకుని నేను ఎంత అనుకోగా ఉన్నా నచ్చట్లేదు, సో ఇంకేం చేయను అని చెప్పి బాధపడద్ది. సో అక్కడి నుంచి మొదలయ్యాయి విడిపోయే కాపురాలు, వేరే పడిపోవడం అంటారు చూసా అది. ఏమన్నా అంటే పట్టలేదంటే అత్తకోళ్ళిద్దరికి. అసలు అత్తకోళ్ళిద్దరికి ఎందుకు పడాలి? అత్తగారికి కోళ్ళకి ఏం పని, ఏం లాలూచి, ఏం గొడవ? మొగుడు పెళ్ళాలు పడతారో, తిట్టుకుంటారో, కొట్టుకుంటారో వాళ్ళ ఇష్టం. నువ్వు వెళ్ళి కొడుకు దగ్గర కూర్చొని నాలుగు చెప్పడం, తర్వాత ఆడొచ్చి ఆ అమ్మాయిని తిట్టడం, ఆ అమ్మాయిలో వాళ్ళమ్మతో చెప్పడం, వాళ్ళమ్మ మీ అమ్మ దెబ్బలాడుకోవడం. ఈ పెంట అంతా పెళ్లి చేసుకుంది పెంట కోసమా? కాదు కదా. ఫస్ట్ ఆ అమ్మాయి నిన్ను తల్లిలా భావించాలంటే నీ రిసీవింగ్ బాగుండాలి. తర్వాత నీ రిసీవింగ్ బాగున్నా కూడా ఆ అమ్మాయి పిచ్చి పిచ్చిగా నాకు మా నాన్న అలా చూసుకునేవాడు, మా ఇంట్లో నేను బంగారు బొమ్మలా పెరిగానంటే అది ఆ అమ్మాయి మెంటాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ అత్త కోడలు మధ్యలో భర్త తుక్కిన నలిగిపోతూ ఉంటాడు అనమాట. అందుకని ఇక్కడ మెయిన్ ప్రియారిటీ భర్తకి మాత్రమే ఉండే, అటు కొడుకుగా ఇటు తల్లిగా వీళ్ళిద్దరూ కరెక్ట్గా కొడుకు మీద మాత్రం ఫోకస్ చేసి ఆడి బాగు కోసం మాత్రమే ఆలోచిస్తే అసలు అత్త కోడళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ అంటూ ఉండదు. సో ఆడవాళ్ళు ఏంటి మీకు గొప్ప అని చెప్పేసి అత్త వరకు వచ్చేసావు ఏంటి అనుకోవద్దు. ఆడవాళ్ళు గొప్ప పెళ్ళైన తర్వాత నుంచే మొదలవుద్ది. నిజంగా ఆడవాళ్ళు గొప్పే. మా ఆవిడ అలా కాదు బాసు, మా ఆవిడ రాచి రంపని పెట్టేస్తుంది, లేదంటే మా ఆవిడ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం ఎలా ఉంటున్నామో అనే దాని మీదే అవతల వాళ్ళు మనతో ఎలా ఉంటున్నారు అనేది డిసైడ్ అయి ఉంటుంది. కొంతమంది ఉంటారు ఆబ్వియస్గా శంకినీళ్ళు డాకినీళ్ళు అయ్యి అని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే లైట్ ఇంక పిచ్చి లైట్, ఎందుకంటే కట్టుకున్న తర్వాత తప్పదు కాబట్టి, అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే స్పెషల్గా ఆడవాళ్ళ గురించి, ఇంట్లో ఉండే ఆడవాళ్ళని ఎక్కువ అవసరం లేదు. నాకు తెలిసి 0.1% మీరు అర్థం చేసుకుని కానీ మాట్లాడితే ఇప్పుడు ఎంతైతే మీకు సేవ చేస్తున్నారో దానికి 100-200 రెట్లు సేవ చేస్తారు. ఎందుకంటే నువ్వెప్పుడు కూడా నీ భార్యను పొగొట్టడానికి నీకు నోరు రాదు, మనసులో అనుకుంటావు. బండి మీద నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే ఎవరో బండి మీద కపుల్స్ వెళ్తూ ఉంటే ఈరోజు మా ఆవిడని బయటికి తీసుకెళ్ళాలి, సరదాగా తిప్పాలి అని. కానీ ఎక్కడో ఒక మొహమాటం, ఒక సిగ్గు ఏంటో తెలియదు. కానీ ఇంట్లోకి వెళ్ళేసరికి కొంచెం చిరాకు పడాలనిపిస్తుంది భార్య మీద, లేదంటే కొంచెం ఏంటి ఇప్పుడు సర్లే అన్నట్టు మొహం పెలసరింపుగా మాట్లాడాలనిపిస్తుంది. అదంతా ఎందుకు వచ్చింది అంటే ఇది నాది, ఇది ఇంకెక్కడికి వెళ్ళదు, ఇది మందే అనే ఒక దాన్ని ఏమంటారు ఓన్ చేసుకోవడం అంటారు కదా, ఆ సొంతం అనే ఫీలింగ్లో నుంచి నీకు ఆ కోపం కావచ్చు, ఆ చిరాకు, ఆ పెలసరితనం వచ్చింది. ఒక్కసారి అవన్నీ పక్కన పెట్టి ఇంట్లో మీ ఆవిడ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 4 గోడల మధ్యలో ఉంటుంది కదా, ఒకసారి సరదాగా అలా బయట తీసుకెళ్ళి ఒక ఐస్ క్రీమ్ ఇప్పించావు అనుకో, ఆ ఒక్క ఐస్ క్రీము నాకు తెలిసి 1 సంవత్సరం పనిచేస్తుంది ఒక మందులాగా ఆవిడ మీద. ఇంకా నేను అసలు సమస్య లేదు, ఇంకా రోజు చేసేదానికంటే ఎక్కువైపోద్ది పని, అంత భయంకరంగా నేను చూసుకుంటుంది. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళ మొత్తం ప్రపంచాన్ని వదిలేసి ఒక తెలియని ప్రపంచంలోకి అడుగు పెట్టేసి, ఎలా చెప్పాలంటే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఒక స్లేవ్ అన్నట్టు అనిపిస్తుంది. బేసిక్గా ఎలా అంటే మహిళా సంఘాలు అందరూ ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ ఎందుకంటే పాపం అప్పుడు దాకా వాళ్ళ అమ్మ గారాబంగానే పెంచుతుంది, పని నేర్పుతుంది తప్ప ఆవిడ బలవంతంగా పని చేయించదు. వాళ్ళ నాన్న ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తారు తప్ప వాళ్ళ కూతురంటే గారం. అలాంటిది మొత్తం అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత
తెలిసినవి తెలియనివి అన్నీ కూడా ఫస్ట్ నుంచి మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. మొత్తం ప్రపంచం మారిపోద్ది. మనసులో ఏ ఇష్టాన్ని కూడా బయటికి చెప్పలేని పరిస్థితి. అలా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నాకు తెలిసి పెళ్ళైన ఆడపిల్లలు నరకం చూసేస్తారనమాట. కొంతమంది నరకం చూపించే వాళ్ళు కూడా ఉంటారు. నేను అలా పెరిగాను చిచ్చి నేను ఎలా ఉంటుంది అనుకోలేదు సార్ మ్యారేజ్ లైఫ్, నేను వెళ్ళిపోతాను అని బెదిరించే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని దొబ్బేమని చెప్పండి. ఎందుకంటే నీ లైఫ్ నీ ఇంట్లో ఎలా అయినా ఉండొచ్చు, కానీ వన్స్ నువ్వు ఒక మగోడి జీవితంలో అడుగుపెట్టిన తర్వాత ఆడి పరిస్థితి ఏంటి, ఆడి బతుకు ఏంటి, ఆడి లైఫ్ స్టైల్ ఏంటి, అదంతా అర్థం చేసుకుని దానికి నువ్వు సింక్ అవ్వగలగాలి. ఎందుకంటే ఆ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళి బయటికి వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకొచ్చి ఇదిగో ఈ 4 రూపాయలు దీన్ని ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనేది మీ ఇద్దరు డిస్కస్ చేసుకుంటే మాత్రమే కలకాలం అట్లీస్ట్ మరి విడిపోకుండా కాకపోయినా, అంటే మరి ఎడమొహం పెడమొహంగా కాకపోయినా కొంచెం కలిసికట్టుగా ఫ్రెండ్లీగా హ్యాపీగా వెళ్ళిపోద్ది లైఫ్. ఇక్కడ చిక్కంతా ఆడోళ్ళని ఇంట్లో తక్కువ చేసి చూసి రచ్చ కింద మన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి సర్లే ఏమంటే వీళ్ళేం పీకుతారులే అనే రేంజ్లో వాళ్ళ మీదకి ఎగిరెగిరి పడిపోయిన కొద్దీ మగోళ్ళ లైఫ్లు టఫ్ అయిపోతాయి. అలా టఫ్ చేసుకోకూడదు అంటే ఇదేమీ భయపడో ఇంకో విధంగానే కాదు. నీ పెళ్ళం బాసు, నీ ఆవిడ నిన్ను నమ్ముకుని వచ్చేసిన భార్య. సో ఏదో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అలా చేయాలనిపించే ప్రతిదీ నీతో షేర్ చేసుకోవాలి అంటే అమ్మో ఇప్పుడు చెప్తే మా వాడు ఎందుకులే 2 రోజులు ఇదే పట్టుకుని అదే ఫోకస్ చేసి తిడతా ఉంటాడో చావు దొబ్బుతూ ఉంటాడో అవసరమా అని చెప్పేసి ఆడవాళ్ళు వాళ్ళ మనసుల్లో చాలా దాచేసుకుంటూ ఉంటారు. కొన్ని మీకు తెలియకుండా చేసి దెబ్బ అయిపోతూ ఉంటారు కూడా. ఇక్కడ ఆ తప్పు అంతా మగాళ్ళదే. ఎందుకంటే నువ్వు చెప్పే అంత స్వేచ్ఛ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు నీకు తెలియకుండా కొన్ని పనులు చేసి దాంట్లో డబ్బులు పోగొట్టుకోవడమో, లేదంటే పేరు పోగొట్టుకోవడమో, లేదంటే అప్పుడు దాకా దాచుకున్న బంగారం పోగొట్టుకోవడం, రకరకాలుగా చేసి ప్రెజర్ ఫీల్ అయిపోతారు. పక్కింటోళ్ళతో ముచ్చట్లు పెట్టేసి రచ్చరచ్చ చేసుకుని ఒకసారి గొడవలు ఎందుకు పెట్టుకుంటారంటే మరి నీతో చెప్పుకోవడానికి నువ్వు వింటలేదు కదా, చిరుబుర్లాడిపోతున్నావు, కైలాడిపోతున్నావు, ఇంకెలా చెప్పుకుంటారు? సో రోజుకి అట్లీస్ట్ ఒక 2 minutes మీరిద్దరు కూర్చుని మాట్లాడుకుని ఇలా చేద్దాం అనుకుంటున్నానని. నీ ఆఫీస్లో నీ ఫ్రెండ్ గడు లేదంటే ఎవరన్నా ఒక అమ్మాయి కూర్చుని పక్కన ఒక అరగంట సోది చెప్తే వింటావు కదా, కనీసం నీ పెళ్ళని చెప్పేది 5 నిమిషాలు విను, అన్నీ సెట్ అయిపోతాయి. ఆడాళ్ళు మీకు ఏం తెలుసు, ఏంటి మీలో గొప్ప అని చెప్పి టైటిల్ పెట్టాను కదా, ఆ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే అసలు మీలో ఏ గొప్ప లేదు. ఎందుకంటే మీరు అలా ఏ గొప్ప లేదు అని ఫీల్ అవుతున్నారు, అలా ఉన్నారు కాబట్టే ఈ రోజుకి ఇంకా ప్రపంచం ఎలా ఉంది, చాలా సంవత్సరాలు నడుస్తున్నాయి, పిల్లలు పుడుతున్నారు, చదువుకుంటున్నారు, ప్రయోజకులు అవుతున్నారు. సో ఇలాగే ఏం తెలియనట్టు ఉండండి. ఎందుకంటే మీకు తెలిసినంత ప్రపంచంలో మగోళ్ళకి కూడా తెలియదు అనేది నా ఉద్దేశం. దయచేసి పెళ్లి చేసుకునే వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు, ఇంకా పెళ్ళికి రెడీ అవుదాం త్వరలో 1-2 సంవత్సరాలు అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆడవాళ్ళు చెప్పింది రోజుకి 2 నిమిషాలు వినడం ప్రాక్టీస్ అన్న చేయండి కనీసం. అంటే ఏంటి, ఆడవాళ్ళు కొంగు పట్టుకుని తిరగమంటావా అనే డైలాగ్ వేసే వాళ్ళకి కూడా ఒక సలహా ఇస్తా, తప్పు లేదు, తిరుగు. ఎందుకంటే ఒక వారం రోజులు ఇంట్లో మన అమ్మ లేకపోతే మీ నాన్న నువ్వే ఉంటే ఆవిడ ఊరు వెళ్ళారనుకో ఎలా ఉంటుంది? నువ్వు ఎంత డబ్బులన్నా తీసుకురాని నాన్న, ఎన్ని బిర్యానీలన్నా తీసుకురాని, అది ఎంత ఏమన్నా చేయని ఆ వారం రోజులు ఇల్లులా ఉండదు, యాసెత్తిపోద్ది, కడ తప్పేసింది అంటారు చూసావా, అలా ఉంటుంది ఇల్లు. సో అలా నీ పెళ్ళైన తర్వాత కూడా, లేదంటే పెళ్ళైన వాళ్ళు ఒక వారం 10 రోజులు, ఒక 4 రోజులు వైఫ్ ఊరు వెళ్తే ఓకే, ఆ ఫ్రెండ్స్ని తీసుకురావడం, బీర్లు వేయడం, మందు వేయడం, సరదాగా ఎంజాయ్ చేయడం ఓకే. కానీ ఒక 10 రోజులు పిల్లం ఇంట్లో లేకపోతే మైండ్ పనిచేయదు. కానీ ఆ వాస్తవాన్ని మనం ఒప్పుకోం. కాబట్టి ఆడవాళ్ళు లేని ఇల్లు చాలా వరస్ట్గా ఉంటుంది. వాళ్ళు ఉంటే వాళ్ళు కొట్టినా తిట్టినా వాళ్ళు ఏడ్చినా కూడా ఇల్లు హ్యాపీగా ఉంటుంది, కలకల్లాడుతూ ఉంటుంది. అందుకని ఆడోళ్ళకి అన్నీ తెలుసు, మనకన్నా 100 రెట్లు తెలుసు. కానీ వాళ్ళు ఏం తెలియనట్టుగా నిన్ను తక్కువ చేయకూడదని ఆ రేంజ్లో అలా సమానంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళని అర్థం చేసుకుని ఇంకొంచెం వాళ్ళు ఏదైనా సరే మనతో చెప్పుకునే అంత ఒక ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు లైఫ్లో, నేను చెప్తున్నా, మళ్ళీ నిన్ను బంగారం కొనమని కూడా అడగరు. ప్రామిస్ చేసి చెప్తున్నా. లేదు మా ఆవిడ ఇలా కాదు బాసు, ఏయో కోరికలు కోరుతుంది, బీభత్సమైన కోరికలు అది ఇది అంటే ఎందుకు కోరుతుంది? నువ్వు నీ లైఫ్ గురించి చెప్పట్లేదు. నేను అది ఇది నేను తోపుతురుమో అని చెప్పకు. నువ్వేం చేస్తున్నావు, నీకు ఎంత వస్తుంది, నువ్వేం చేయగలవు, మనం ఏం చేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఇలా చేస్తే ఇలా అయిపోద్ది, ఇలా చేస్తే ఇలా అయిపోద్ది అని కూర్చొని మాట్లాడు. నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా? నువ్వు మాట్లాడకుండా నువ్వు నేను తోపు తురుము అని చెప్పేసి నువ్వు టిప్ టాప్గా రెడీ అయిపోయి ధూమ్ ధామ్గా బయటికి వెళ్ళిపోతున్నావు. కాబట్టి ఏమనుకుంటుంది, మా ఓడు తోపు తురుము నిజంగానే అయ్యి బాబు చాలా చేయగలడు, నా కోసం ఇంత కూడా చేయట్లేదు అని ఒక ఇది మొదలైపోయి మెల్లమెల్లగా కోరికలు పెరుగుతాయి వాళ్ళకి, అది కావాలి ఇది కావాలని. అందుకే ఫస్ట్ నువ్వు మాట్లాడు, నీ లైఫ్ స్టైల్ ఏంటో చెప్పు. పెళ్ళం దగ్గర సిగ్గుపడ్డావంటే నేను చెప్తున్నా
చాలా అంటే చాలా కోల్పోవాల్సి వస్తుంది. లేని ఆర్భాటాలు వద్దు. అయిపో మన దగ్గర మన పరిస్థితి అంటే మా ఆవిడ పుట్టింట్లో చెప్తుందేమో, వాళ్ళ పుట్టింట్లో, లేదంటే ఎవరికన్నా చెప్పుద్దేమో, వాళ్ళ చెల్లికి చెప్పుద్దేమో, లేదంటే వాళ్ళ మరిది గారి చెప్పుకుంటే చెప్పుకొని. ఒక మగోడు ఒక భార్య దగ్గర ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారనుకో, నువ్వు 3వ పిల్లాడిలా ప్రవర్తించగలిగితే కనుక, నేను చెప్తున్నాను కదా, మళ్ళీ బంగారం కూడా కొనమని అడగరు. ఇంతకంటే ఈజీ ఎగ్జాంపుల్ నేను చెప్పలేకపోతున్నాను. సో ఆడాళ్ళ గురించి మన ఛానల్ ఇది ఫస్ట్ వీడియో. నిజంగానే చెప్తున్నాను, ఆడాళ్ళు అసలు ఏంటి మీ గొప్ప? ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా, పని పాట లేకుండా. సో ఈ మాట ఎందుకన్నానంటే, మీకు ప్రపంచంలో అంత పవర్ ఉంది కాబట్టి మీరు ఆ 4 గోళ్ల మధ్యలో జుజుబీలాగా ఒక రోజుని గడిపేయగలుగుతున్నారు. అదే మేము ఉన్నాం అనుకో, 4 రోజులు కాదు 4 గంటలు గడిపితే పిచ్చోళ్ళం అయిపోతాం. సో దీన్ని బట్టే నేను మిమ్మల్ని తిట్టానా, మిమ్మల్ని పొగిడానా అన్నది అర్థం చేసుకోండి. ఈ వీడియో కనుక నేను కరెక్ట్గా మాట్లాడాను అనిపిస్తే మన వీధిలో ఉన్న ఆడవాళ్ళు మొత్తానికి పంపించేయండి. కుదరకపోతే ఒక 4 వచ్చి కూర్చుని ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఫ్రాంక్గా మగవాళ్ళు నిజాలు ఒప్పుకోరు. సో నాకు ఎందుకో చెప్పాలనిపించింది, చాలా రోజుల నుంచి చెప్పాను. సో దట్స్ ఇట్. సో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి మన ఛానల్లో వీడియో పడుతుంది. ఇంకా మన వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వద్దాం అనుకుంటే వాళ్ళకి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి, మాట్లాడుకుందాం గట్టిగా. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక 10 నిమిషాలు కూర్చుని మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను మీతో మాట్లాడడానికి మాత్రం ఈ పృథ్వీ పాడ్స్ అనే ఛానల్ పెట్టాను. అది మాత్రం మర్చిపోవద్దు.